అందరికీ శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం ఎట్లా జరుగుతూ ఉన్నదో ఇక మీరు చూస్తూ ఉన్నారు. ఇక మరి ఎన్నెళ్ళేంది మోడీ సార్ అయితే ఇక కన్నీరు పెట్టిండుల్లో ఇక మరి చూస్తే ఇక మీరు కూడా కన్నీరు పెడతారు. ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక రేవంత్ రెడ్డి సార్ ఇంగ్లీష్లో ఏం మాట్లాడుతున్నాడు, అంత బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక చాలా మంది ట్రోల్ చేసిర్రు. ఇక బందోబస్తు ఇంగ్లీష్ మాట్లాడిండుల్లో ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మరి ఇటు షర్మిలక్క జగను ఇక మరి కొట్లాట అవుతున్నది, ఏదో సుటం సూప్ లెక్క పోయి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చర్చ నడుస్తున్నది. ఇక మరి ఎవరెవరికి యుద్ధం జరుగుతున్నది అనుకుంటున్నారు? హరీష్ రావు సార్కు, ఇక శ్రీనివాస్ గౌడ్ సార్కు, ఇక మరి ఎవరైతే ఉన్నారో జూపల్ కృష్ణారావు సార్కు, ఇక మరి విహెచ్ హనుమంతరావు సార్కు టక్కాబర్ కొట్లాట నడుస్తున్నది. ఇక మరి ఇట్లున్నాయి ఈ రోజు ముచ్చట్లు. ఇక సూతముండా మన రచ్చ వార్తలు. ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు ఎవరికి చెప్పకుండా చేయకుండా దావకన పోయిండు. ఇక మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్కి ఏమన్నా అయిందా అని పరిచయం కాకుండా ఇక మరి ఎవరికి చెప్పకుండా చేయకుండా దావకన పోయిర్రు. ఇక మరి డాక్టర్లు ఉన్నారా లేరా ఏం సంగతి అని చెప్పి అరుచుకుంటున్నాడంట. ఇక మరి ఎవరెవరు దొరికిరు ఏం సంగతి వాళ్ళకి ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో ఒకసారి చూద్దాం పండి. అగో ఖమ్మం జిల్లా తిరుపలపాలెం సర్కారు దవాఖాన కాడ గన్ని పెద్ద కార్లు ఆగినాయేముల్లో. అగో లోపలికి మంత్రి పొంగిలేటి సార్ వస్తున్నాడు కదా, ఇక సార్కి ఏమన్నా అయ్యిందా ఊళ్ళా? సార్కి ఏం కాలే, గట్టిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక మరి సర్కారు దవాఖానకి ఎందుకు వచ్చిండంటారు? ఓహో గదా సారు అసలు సంగతి. ఇక మంత్రి పొంగిలేటి సారు ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా దవాఖానలా డాక్టర్లు ఎట్లున్నారు ఏం సంగతి, ఇక ప్రజలకు మంచిగా సౌలతులు చేస్తుర్రా, ఇక ప్రజలకు మంచిగా ప్రేమతోని పేషెంట్లకు మంచిగా చూస్తున్నారా లేదా, ఇక మందులు టైంకి ఇస్తున్నారా లేదా అని చెప్పి ఇక మొత్తం మీద సూర్నికి వచ్చిండు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు. ఇగో వివరాలు ఎట్లా అడిగి తెలుసుకుంటున్నాడు చూడుండ్రి. అగో ఏమో బుక్కులు పట్టిండు సూతం రండి. అమ్మర బిడ్డ ఇక దావకనకు డాక్టర్లు వస్తున్నారా లేకపోతే డుమ్మ కొడుతున్నారా? ఇక మరి ఎంతమంది వచ్చిరు ఏం సంగతి అని చెప్పి యోగి బుక్కులలా చెక్ చేస్తున్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు. అగో ఏదో పెద్ద తప్పే దొరికినట్టున్నది. ఇక పెద్ద సార్కు ఫోన్ కొడుతున్నాడు, ఒకసారి ఇందం పండి. మీకు చెప్పిద్దామని కాదు, భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్, అర్ధరాత్రి వస్తాను. ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను. రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్పల్నేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఎట్లుంటే వాళ్ళు ఎంత ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అన్నది ఒక నోటీస్ ఇవ్వండి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు. ఈ రిజిస్టర్లు మొత్తం నేను తీసుకొస్తాను. ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటాం. మనం యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా వదిలేస్తే కష్టం. మనం కొన్ని కోట్లు ఖర్చు పెడతాం హెల్త్ కోసం. ఇన్నర్ గదుల్లో ఇక నీకు చెప్పి రావాలా మళ్ళొక దఫా అర్ధరాత్రి వస్తా, ఇక మీరు ఆగం చేస్తే మీ అంత చూస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక ఈ ముచ్చటిన్నోళ్ళంతా సూపర్ సారు, మీరు కోట్ల ఆస్తి ఉన్న కూటికి లేనోళ్ళ కోసం వచ్చిర్రు. ఇక మీరు ఇట్లనే చెకింగ్ చేయాలి, మంచి పేదోళ్లకు మంచి సౌలతులు అందాలి అని చెప్పి మస్తు మంది కాయిషి చేస్తుర్రు సార్ని.
ఏహే మీ రేవంత్ సార్ ఏం మాట్లాడతాడు ఇంగ్లీష్ ఏం రాదు ఆయన మొత్తం బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాడని చెప్పి ఒక దిక్కు మా రేవంత్ రెడ్డి సార్ కున్నంత జ్ఞానం ఉన్నది మీకు ఇక మాట్లాడితే జర ఇక నమ్మేటట్టు ఉండాలి నవ్వేటట్టు కాదు అని చెప్పి ఇంకో బ్యాచ్ ఇట్లా మొత్తం మీద సోషల్ మీడియాలో అయితే యుద్ధం జరుగుతూ ఉన్నది ఇక మీ వీటన్నిటికైతే ఇక పులి స్టాప్ పెట్టినట్టే చేసిండు రేవంత్ రెడ్డి సారు ఆ తీరులో ఇంగ్లీష్ మాట్లాడిండు ఇక మరి ఏం మాట్లాడిండు దేనికోసం మాట్లాడిండు ఒకసారి చూడుండ్రి. It's a pleasure to be here with all of you. I represent Telangana, a state in India, as a chief minister. I come from a rural background. ఇక నిన్న మొన్న రేవంత్ రెడ్డి సార్ని అయితే ఇక ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతలేడు అని చెప్పి ఇక చాలా మంది ఇక చాలా కటింగ్లు చేసి అక్కడక్కడ అతికించి ట్రోలింగ్ చేసిరు గదుల్లో ఇక సోషల్ మీడియాలో అయితే ఆ వీడియోలు మస్తు వైరల్ అయినాయి. ఇక మరి నిన్న ఒక సభ జరిగింది ఇక WEF అనే మీటింగ్లా గీ తీర్ల ఇంగ్లీష్లా రైతుల కోసం మాట్లాడుతుండలో మన రేవంత్ రెడ్డి సారు ఒకసారి వినుండ్రి. Greetings to everyone. It's a great pleasure to be here and meeting all of you. I'm a farmer son. Agriculture is our culture. I can talk on food system till tomorrow morning, but I will take only a few minutes. I represent Telangana, a state in India, as a new elected chief minister. Personally, I grew up in a small village. I understand farmer problems. ఇన్నారు కదా ఇక రైతులకు కార్పొరేట్ లెక్కలే ఇక మొత్తం లాభాలు రావాలి అప్పులలో ఉన్నారు మొత్తము లాభాలకి రావాలి అని చెప్పి అంటున్నాడు. This is the biggest problem in India. They cannot sell produce. They do not get bank loans. They can't make profits. They don't have modern technology. ఇక రైతులు కూడా లాభాలలోకి వస్తే ఇక దేశం బాగుపడుతుంది అంటున్నాడు. ఇక రైతు ఆత్మహత్యలు ఉండొద్దు ఎందుకంటే నేను కూడా రైతునే ఎందుకంటే ఆ బాధ నాకు ఎట్లుండదో తెలుసు అని చెప్పి అనుకొచ్చిండు. Investment. Its name is Right Bharosa. My government is a farmers government. I have a dream to make farmers can profit more than MSP. Just like return on investment in corporate sector. అంతేకాదు ఇక మా రాష్ట్రంలో రైతు భరోసా పేరు మీద మేము రైతులకు సాయం చేస్తున్నామని చెప్పుకొచ్చిండు. ఇక మొత్తం మీద అయితే ఒప్పుకోవాలి ఇక మన రైతులకు సాయం చేయాలని చెప్పి కోరిండు. ఇక మొత్తం మీద రైతులంటే ఇక ప్రపంచానికి సాయం చేసే వ్యక్తులు ఇక రైతులకు కూడా ప్రపంచం మొత్తం సాయంగా నిలవాలని చెప్పి పిలుపునిచ్చిండు. ఇక చూడాలి మరి సారు మాటలు మెచ్చి మనకేమన్నా నిధులు ఇచ్చినా ఇస్తారు అవతల దేశ పనులు. Farmers always help the world. The world must now help the farmers. Thank you. ఇక తమిళనాడు రాష్ట్రంలో జమ్మికట్టు అంటే ఎంత ఫేమస్ ఇక మరి ఈ పూజారులు అయితే ఇక అంతకంటే ఎక్కువ ఫేమస్ అయ్యారు దానికంటే ఎక్కువ. ఇక మరి ఈ పూజారులు ఎందుకు లడాయి చేసిరు ఏం సంగతి ఏం కొట్లాట ఒకసారి మీరే చూద్దాం పండి. ఇక ఇన్ని రోజులు తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టే ఫేమస్ అనుకున్నాం ఇక కానీ వీడియో చూస్తే గది ఫేమస్ కాదు ఇగో గిదే ఫేమస్ అనుకుంటారు. ఇగో గీ పూజారులు ఎట్లా కొట్లాడుతున్నారో చూడుండ్రి. ఇక చూసిరు కదా ఇక వీళ్ళు అయ్యవార్లా లేకపోతే కయ్యం వార్లా అగో గా తీరు కొట్లాడుతున్నారు. ఇక ఒకరు ఇంకొకరు గల్లలు పట్టుకునే ప్రయత్నం కూడా చేసుకుంటున్నారు. ఇక అసలు పంచాయతీ ఏడొచ్చింది అనుకుంటున్నారు. ఇక యాత్రల పాట మేం పాడతామంటే మేం పాడతామని చెప్పి ఇక ఇద్దరికి ఇట్లా పంచాయతీ అయ్యింది. ఇక పంచాయతీ జర ఎక్కువయ్యేసరికి ఇట్లా లొల్లి అయింది. ఇక మొత్తం మీద అయితే పోలీసులు వచ్చి ఇక జర సంలాయించే ప్రయత్నం చేసిర్రంట. ఇక మరి ఇది తమిళనాడు రాష్ట్రంలో పెరుమాళ్ళ గుళ్ళ జరిగింది కొట్లాట. ఇక లడాయి అయితే మస్తు ఖతర్నాక్ నడిచిందో. ఇక మరి ఇలా కొట్లాట లాస్ట్కి వచ్చిందో లేదో కానీ సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో మస్తు ఫస్ట్ వస్తున్నదో. ఇక
మొత్తం మీద షర్మిలక్క కొడుకు పూల్ పనులకు హాజరయ్యిండు జగన్మోహన్ రెడ్డి సారు. ఇక మరి వీళ్ళిద్దరుకు లోపల చాలా పంచాయతీలు ఉన్నాయి అంటుల్లో. ఇక మరి సోషల్ మీడియాలో మస్తు రచ్చ అవుతున్నది. ఇక మరి ఏం విషయం మీద రచ్చ అవుతున్నది, ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. ఇక ఇద్దరిది ఒకటే పోరాటం, ఇక ఇద్దరిది రాష్ట్రంలో ఒకటే రాజకీయం, ఇక ఇద్దరిది ఒకటే కుటుంబం. ఇక అదే నుల్లా మన జగను షర్మిలక్క. ఇక కానీ ఇద్దరికి చాలా దూరం ఉన్నది. ఇక మరి అన్న ఒకటే కానీ ఇక రాజకీయంగా మటుకు దూరమే ఊళ్ళో. ఇక మొత్తం మీద అయితే అన్న ఎంగేజ్మెంట్కి వచ్చిండు. ఇక మరి కొడుకు ఎంగేజ్మెంట్ అయితే ఇక ఘనంగా జరిగింది. ఇక షర్మిలక్క గుట్ట మంచిగానే స్వాగతం తెలిపిందుల్లో. ఇక మరి అల్లుని ఎంగేజ్మెంట్ అయ్యే ఇక రాకపోతే మాట రాదు. ఇక జగన్ సార్ వచ్చి అల్లునికి ఆశీర్వాదం ఇచ్చిండు. ఇక 5 నిమిషాలలో అందరు నడుచుకున్నాడు. ఇక షర్మిలక్కకు చెయ్యి ఊపిండు. ఇక బావకు బాయ్ చెప్పి బయలుదేరిండు. ఇట్లా పాదయాత్ర చేసిన ప్రాక్టీస్ ఉండేనాయే. ఈ 5 నిమిషాలల్లా అందరు నడుచుకొని అవతల పడ్డాడు. ఇక కొందరు అన్న చెల్లెలి అనుబంధం ఏడుకోతారు చెప్పుండ్రి. ఇక ఎంత కొట్లాడినా ఒకటైతారు అని చెప్పి కొందరంటే ఎహెచల్ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉన్నది, ఇక కొసకు రాలేదు. ఇక మరి ఏదో ఇట్లా చుట్టం చూపులేకి వచ్చిపోయింది కానీ వీళ్ళ మధ్యలో కొట్లాట నడుస్తూనే ఉన్నదని చెప్పి ఇక కొందరు అంటున్నారు. ఇక రాజకీయంలో ఇగో ఇట్లా కుటుంబం మొత్తం ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. ఇక జర జాగ్రత్త మీరు కూడా. ఇక మొత్తం మీద జగనాల్ సార్ పోగొట్టిన అలాగున్నది కదా. ఇక మరి దేశంలోనే పెద్ద అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేసిండు. ఇక మరి ఇటు జనసేన పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక మరి దళితులను ఎట్లా అన్యాయం చేసిండో మీరు యాద్ పెట్టుకోవాలి. ఇక మరి బొమ్మ ఓపెనింగ్ చేసినంత మాత్రాన మీరు ఇక మరి ఆయనకు జైలు కొట్టొద్దని చెప్పి ఒక ఇట్లా రాజకీయం నడుస్తూ ఉన్నది. ఇక మరి జగనాల్ సార్ ఓపెనింగ్ చేసిండు, ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం పండి. వారెవ్వ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ఇవాళ మొత్తం మీద అయితే దేశంలోనే అతిపెద్ద విగ్రహం అయినటువంటి అంబేద్కర్ విగ్రహం ప్రారంభించిండు. ఇక మరి ఇవాళ అంబేద్కర్ విగ్రహం ప్రారంభించి ఇక దేశానికి అంకితం చేసిండు. ఇక మొత్తం మీద అయితే ఇక సారుకు మస్తు జైలు కొడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులందరూ. ఇక మరి ఈ ముచ్చటి ఇట్లుంటే ఇటు టీడీపీ పార్టీలు కొంతమంది ఏమంటున్నారంటే ఇక మరి ఎలక్షన్స్ ముంగట ఇక దళితుల ఓట్లు దన్నుకునేందుకే ఇక మరి అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేసిండు అని చెప్పి ఇటు టీడీపీ పార్టీలు కొంతమంది అంటున్నారు. ఇక మరి ఆ ముచ్చటట్లు ఇటు జనసేన పార్టీ ఏమంటా ఉన్నారంటే ఇక మరి గతంలో దళితుల పైన దాడులు ఇక మొత్తం మరి పోవాలి, ఇక అంబేద్కర్ బొమ్మ చూసే మురవాలి అన్నట్టు ఇక జనసేన పార్టీ అనుకొస్తున్నది. ఇక ఫస్ట్ మీకు జరిగినటువంటి అన్యాయం జాడ్ చేసుకోవాలి, ఇక కేవలం అంబేద్కర్ బొమ్మ రూపం చూసి మురవద్దు, ఎందుకంటే ఇక జగన్ మోసగాడు అని చెప్పి ఇక జనసేన పార్టీ చెప్పబట్టే ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ అంబేద్కర్ బొమ్మ అయితే చాలా ముద్దుగా ప్రారంభించుండు ఇటు జగన్మోహన్ రెడ్డి సారు. ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభిమానులు అయితే ఇక మస్తు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి దేశంలోనే ఇంత పెద్ద విగ్రహం ఏడ లేదంట. ఇక మరి ఇంత పెద్ద విగ్రహం ఓపెనింగ్ చేసేసరికి ఇక మరి మొత్తం మీద అంబేద్కర్ మీద ప్రేమ మా జగన్మోహన్ రెడ్డి సార్కే ఎక్కువ ఉన్నదని చెప్పి చాటి చెప్తున్నారు. ఇక చూడాలి మరి ఎన్ని విమర్శలు వస్తాయో ఏమో. ఇక మోడీ సార్ అంటే ఎంత పెద్ద స్పీచ్లు ఇస్తాడు, ఇక మరి దేశ విదేశాలు తిరుగుతుంటాడు, ఇక ఎన్నో కష్టాలు చూసిండు. కానీ ఇక మోడీ సార్ బహిరంగ సభలనే ఏడ్చిండు. ఇక పాపం ఏడ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంది ఏడ్చిర్రు. ఇక మరి మోడీ సార్ ఎందుకు ఏడ్చిండు, ఏం సంగతో సార్ చూద్దాం పండి.
ఇవాళ ప్రధాని మోడీ సారు మహారాష్ట్రలోని షోలాపూర్లో ఇక పర్యటన చేసిండు. ఇక పిఎం ఆవాస్ యోజన కింద అర్బన్ పథకం కింద పేదలకు ఇల్లు వంచిండు. ఇక ఆవాస్ యోజన కింద దేశంలోనే అతిపెద్ద సొసైటీని ప్రారంభించి ఇచ్చిన మాట నెరవేర్చినామని చెప్పిండు. ఇక మరి చిన్న ఉన్నప్పుడు నాకు కూడా గిసుంటే ఇల్లు ఉండే, ఇక మరి నేను కూడా మస్తు బాధపడ్డా అని చెప్పి ఓ గీ తిర్ర నరేంద్ర మోడీ సార్ ఏడ్చిండు. पीएम आवास योजना के तहत बनी देश की सबसे बड़ी सोसाइटी का लोकार्पण हुआ है और मैं जाकर के देख के आया, मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला. ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है. इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं. చూసిరు కదా ఇక నరేంద్ర మోడీ సార్ ఇక కన్నీళ్ళు పెట్టేసరికి ఇక సభలు ఉన్నోళ్ళు మొత్తం కన్నీళ్ళు పెట్టిర్రు. ఇక ప్రధాని మోడీ సారే ఏడ్చేసరికి ఇక మరి ఆయన అభిమానులు మొత్తం ఏడ్చిర్రు. ఇక మరి చిన్నగా ఉన్నప్పటి సంది జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని ఇక మాట్లాడుకుంటా ఇక మస్తు ఏడ్చిండు ఇక ప్రధాని మోడీ సారు. ఇక ఈ వార్త అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ప్రధాని మోడీ సార్ అంటే ఇక నిజంగా పేదల మనిషే వాళ్ళ కష్టాలను తలుచుకునే గాతిర్లు ఏడ్చిండంటే ఇక మరి చిన్న ఉన్నప్పటి సంది ఎన్ని కష్టాలు అనుభవించవచ్చు. ఇక మోడీ సార్ ఇక మళ్ళీ నువ్వే రావాలి, మళ్ళీ నువ్వే గెలవాలని కామెంట్లు పెడుతున్నారు బీజేపీ వాళ్ళు. వారెవ్వయ్య బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఖతర్నాక్ కొట్లాట నడుస్తున్నది కదా. ఇక మరి ఇక్కడికే నీళ్ళు అరుచుకుంటున్నారు, అక్కడికే లాలు అరుచుకుంటున్నారు. ఇక మరి ఏ లీడర్లు ఎట్లా కొట్లాడుతున్నారు ఏం సంగతి ఇక మీరే చూడుండులో. అమ్మర బిడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇక మొత్తం మీద ముగ్గురికి ముగ్గురు ఐసీకి తైసీ అన్నట్టే ఉన్నది ఇలా పంచాయతీ. ఇక నిన్న హరీష్ రావు సార్ ఇక మరి సభలో మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీలను గట్టిగానే అరుచుకున్నాడు. 154 నామినేషన్లు వేసింది. అబ్బాబ్బా ఎంత రకరకాల కుట్రలు అనుకోరాదు. అన్ని 154 నామినేషన్లు వేస్తే తర్వాత విడ్రాయల్స్ తర్వాత మిగిలినవి 47 నామినేషన్లు. అదేమైంది పాపం 47 నామినేషన్లకు 4 మిషన్లు అయినాయి. అయినా లేవా? ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోతురు, కారేడుతో చూసి గుద్దుడు. ఇక అటెన్క మాజీ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు కాంగ్రెస్ పార్టీలను. గిరిజనులకు ఇచ్చేటువంటి పౌడు భూములను పట్టాలు ఇవ్వడానికి సర్వే చేస్తే గుంజుకుంటున్నారని చెప్పి ప్రచారం చేసిండ్రు. పేదలకు ఇచ్చే భూములను జాబితా తయారు చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తామంటే అది జాబితా కాదు, మీ భూములు తీసుకుంటారని చెప్పి ప్రతి నియోజకవర్గంలో మేము అనుకున్నాం, మా జిల్లా మాత్రమే అనుకున్నాం. కానీ ఇలా వరంగల్, కరీంనగర్ ఆ జిల్లా నాయకులు కలిస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇవే ప్రచారాలు, భూములు గుంజుకుంటున్నారు ఇవైతేనని చెప్పి. కనుక నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే సంతోషం. మాకు అంతకన్నా సంతోషం ఏం లేదు. ఇలా మేమన్నాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నాం, తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం, కేసీఆర్ గారు వెంబడున్నాం, తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం. మాకన్నా అభివృద్ధి వాళ్ళు చేస్తామంటే, మాకన్నా అభివృద్ధి వాళ్ళు చూపిస్తే అంతకన్నా మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు ఎవరు లేరు. ఇక మరి వీళ్ళ ముచ్చట ఇట్లుంటే ఇక విహెచ్ హనుమంతరావు సార్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక ప్రెస్ మీట్ పెట్టి ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరుచుకున్నాడు. ఇక ఏంది మీకు ఆగదలేనట్టున్నది, ప్రభుత్వం వచ్చి ఇక 4 రోజులే ఇక మరి ఎందుకు ఎగురులాడుతున్నారు, మేము ఆగినాం కదా 10 సంవత్సరాలు, ఇక మీకు ఆగనీకే శాంతం అయితే లేదా, ఎందుకు ఎగురులాడుతున్నారు, రేపు పొద్దుగల్లా ఇట్లా ఎగురులాడితే ఇక మీకే నష్టం జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్స్లలో అని చెప్పుకొచ్చిండు. నిరగూడకపోయా అప్పుడే ముఖ్యమంత్రి మీద కామెంటు, ఇక 6 డిక్లరేషన్ కానే కాదు. అరే 4 రోజులు ఆగుర్రా బాబు, 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? మేము 10 ఏళ్ళు ఓపిక పట్టినమా లేదా? ఇంకాడు పార్లమెంట్ లో మేము గల్లంతే, సరే మేము కాదురా పోయి గల్లంతు మీరైతారు. ప్రజలు మా వైపు చేసిండ్రు, ఏ ఎన్నిక జరిగినా మేము గెలుస్తాం రా బాబు.
ఇక మరి హనుమంతరావు సార్ ఇట్లా అడుచుకుంటే ఇక జూపాలి కృష్ణారావు సార్ అయితే ఇక గట్టిగానే అడుచుకున్నాడు. ఇక మరి గతంలో మీరేం చేసిర్రు, ఇక మరి మీరు సంవత్సరంలో ఇక మరి ఏం చేయకున్నా సరే ఇక మేము ఆగలేదా? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక మీకు టైం ఇచ్చినప్పుడే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా టైం ఇవ్వచ్చు కదా, ఇక మరి ఎందుకు ఎగురులాడుతున్నారు అంతగానం అని చెప్పి ఇక జూపాలి కృష్ణారావు సార్ అయితే ఇక గట్టిగానే అరుచుకున్నాడు. నేను హరీష్ రావు మాట్లాడుతూ చాలా గొప్ప ఆయన ఏమని కేసీఆర్ బంగారు పల్లెంలో పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే రాష్ట్ర ఖజానా అంటే ఇంతకంటే జూటా మాటలు ఉన్నాయా? ఎంతసేపు అన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తుల్లో వినదో పెట్టిన విద్య వీళ్లకు. ఆనాడు ధనిక రాష్ట్రాన్ని మీ చేతులు అప్పచెప్తే మీరు ఆనాడు గతంలో మీ ప్రభుత్వం అంటే నేను కూడా ఉన్నా టీఆర్ఎస్లో సందర్భంలో లెక్కలు చెప్పిన 2 లక్షల కోట్ల 2,50,000 ఉంది, ఇంత లేదు అంత లేదు, 1,50,000 కోట్లు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు కూడా నమ్మారు, అందరూ నమ్మారు వాస్తవం. ఇక మొత్తం మీద ఇట్లా ఇటు బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు ఇక లడాయి అంటే లడాయి నడుస్తున్నది. ఇక చూడాలి మరి ఎవరి పనితనం మంచిగా ఉంటుందో పార్లమెంట్ ఎలక్షన్స్లల్లా. ఇక ఇలా సినిమా ముచ్చట్లు చూసినట్లయితే ఇక గుంటూరు కారం సినిమాకైతే ఇక దాదాపు 200 కోట్లు దాటినాయి అంటుళ్ళు. ఇక మరి 200 కోట్లు అంటే ఇక మామూలు ముచ్చట్లు నా చెప్పుండ్రి. ఇక మరి 1 కోటి కొనుక్కోనికనే మనకేం లేదా, ఇక మరి అటువంటిది 200 కోట్లు మీదనే వచ్చినాయంటే సినిమాకు. ఇక మరి గంతగానం మార్కెట్ ఉన్నది మహేష్ బాబు సార్కు. ఇక మరి 200 కోట్లకు మీదుగా ఇట్లా మరి పైసలు వసూలు చేసింది ఏం సంగతి అని చెప్పి ఇక లోపల ఇక అదొక చర్చ నడుస్తూ ఉన్నది. ఇక మరి మహేష్ బాబు సార్ జీవిత చరిత్రలోనే ఇక మరి ఏదన్నా నెగిటివ్ టాక్ వచ్చిందంటే సినిమాకు ఇక నాకు తెలిసి ఇదే సినిమాది. ఇక మరి అంతగానం నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక మరి నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక మరి ఎంతగానం చూసిరు ఏం సంగతి ఇక దేవునికే ఎరక. కానీ ఇక మొత్తం మీద అయితే ఇక 200 కోట్లు దాటిందులో. ఇక మరి ఓపెనింగ్ రోజే 96 కోట్లు వచ్చినాయి. ఇక మరి ఎవరు తెలిసే కదా మహేష్ బాబు సార్ అంటే ఇక మరి ఇక పడుసు పిల్లగాడు. ఇక మరి పడుసు పిల్లగాని చూడడానికి ఇక మరి అందమైన అమ్మాయిలు మొత్తం ఇక లైన్లు కట్టిరు. ఇక మొత్తం మీద టికెట్లు కొని 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 ఇగో 200 కోట్లు వసూలు చేసి పెట్టిరు మొత్తం మీద మహేష్ బాబు సార్ సినిమాకు. ఇక మరి మహేష్ బాబు సినిమా ఇక ఉల్టున్నది పల్టున్నది అని చెప్పి ఇక కొంతమంది ప్రచారం చేసే వార్తలు చేసిరు సోషల్ మీడియాలో. ఇక మొత్తం మీద వాళ్ళన్నిటి ఏమంటారు ఇక వాళ్ళందరికీ తిప్పికొట్టినట్టే చేసిరు. ఇక మొత్తం మీద ఫ్యాన్స్ ఇక 200 కోట్లు వసూలైన ఈ సినిమాకైతే ఇక మరి సినిమా తీసిన వాళ్ళు అయితే ఇక మనసు సంతోషం వ్యక్తం చేస్తుర్రు. ఇక మరి త్రివిక్రమ్ సార్ అయితే ఇక సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ఎందుకంటే ఇక మరి ఇంత నెగిటివిటీ వచ్చిన సినిమాకు 200 కోట్ల మీద వచ్చినాయంటే ఇక మామూలు ముచ్చట నేను చెప్పుండ్రి. ఇక మరి పైకం అట్లే ఉన్నది, లాభం అట్లే ఉన్నది. ఇక సినిమాకు కూడా బగ్గనే ఖర్చు పెట్టిర్రంట. ఇక మరి ఇక మొత్తం మీద అయితే మళ్ళీ బ్లాక్ బస్టర్ మహేష్ బాబు సార్కు. ఇక మొత్తం మీద మహేష్ బాబు సార్ అంటే ఇక తెలియదా ఇక మరి ఫ్యూచర్లో రాజమౌళి సార్తోనే సినిమా తీయబట్టే. ఇక మరి దానికి ఎన్ని కోట్లు వస్తాయో తెలియదు. కానీ ఇక సైంధవ్ సినిమాకైతే ఇక టికెట్లు తక్కువనే బుక్ అవుతున్నాయి అంటుల్లో. ఎందుకంటే ఇక పండుగ సీజన్ అయిపోయింది కదా. ఇక మరి నా స్వామి రంగ సినిమా కూడా ఇక టికెట్లు చక్కనే బుక్ అవుతున్నాయంట. ఇక మరి మొత్తం మీద ఇప్పుడు ఏ సినిమాకి డిమాండ్ ఉన్నదంటే ఇక మార్కెట్లో ఇక మరి అందరికి తెలిసిన విషయమే హనుమాన్ సినిమాకు ఇప్పటికీ హౌస్ఫుల్లే నడుస్తున్నదంటే ఇక మరి 100 కోట్లు దాటింది ఎప్పుడో మనందరికి తెలిసిన విషయమే. ఓ గాతిర్లా తీసిండు హనుమాన్ డైరెక్టరు ప్రశాంత్ వర్మ టక్కా బార్ తీసిండుల్లో. ఇక మరి బాలకృష్ణ సార్ మెచ్చుకునేంత మంచి సినిమా అంటే ఇక మీరే యాద్ చేసుకోండి. ఇక మరి ఇటు ఇక మరి అలా ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో ఇక వాళ్ళందరినీ పిలుచుకొని ఇక మంచిగా సత్కరించి ఇక మంచి సినిమా తీసిరా అని చెప్పి ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే ఇక కిషన్ రెడ్డి సారే వాళ్ళని సత్కరించేంత స్థాయికి మంచిగా సినిమా తీసిరంటే ఇక మరి మెచ్చుకోదగ్గ విషయమే. ఇక మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది. కానీ మళ్ళొక ఎపిసోడ్లో మళ్ళీ చెప్తా. చూసిరు కదా ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు. ఇక రచ్చరచ్చ లేవు ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను. ఇక రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాం.